అయితే ఇది రూట్ ఫార్మేషన్ అయింది, కానీ దీనికి మినరల్స్ అన్నీ కూడా వాటర్లో సరిపోకపోవచ్చు ప్లాంట్ గ్రోత్కి. అందుకే దీంట్లో ఆక్వాపానిక్స్ అంటే హైడ్రోపానిక్స్ కానీ ఆక్వాపానిక్స్లో అయితే ఏంటంటే రెగ్యులర్గా మనము దీంట్లో ఫర్టిలైజర్స్ అవన్నీ యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ ఫర్టిలైజర్ వచ్చేసి దీనికి యాడ్ చేస్తున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్ అనమాట, అంటే ఎప్సమ్ సాల్ట్ వాడుతున్నాను. చాలా చిన్న మోతాదులో వాడుతున్నాను, ఎందుకంటే ఇది 1 లీటర్ వాటర్లో ఉందన్నమాట. ఇలాగే పెంచును తర్వాత దాన్ని బాక్స్ పెంచడానికి ట్రై చేస్తాను. అది ఒకవేళ దానికి రూట్స్ దుంపలు లాంటివి వస్తున్నాయి అని అనిపిస్తే అప్పుడు వేరే వేరే ఫర్టిలైజర్స్ అవన్నీ ఇవ్వడానికి ట్రై చేయవచ్చు. ఇంకా స్పేస్ సరిపోకపోతే పెద్ద బకెట్స్లో కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది 1 లీటర్ వాటర్లోనే ఉంది కాబట్టి ఈ ఎప్సమ్ సాల్ట్ వాడుతున్నాను. ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి జస్ట్ 1 పించే వాడుతున్నాను. కేవలం 1 పించే వాడితే వాటికి సరిపోతుంది, లేకపోతే ఏమవుతుందంటే ఎక్కువ ఘాట్